హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంట్రాడే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలి అంటే అన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నేను యూజ్ చేసే కొన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈవెన్ బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ విషయానికి వస్తే సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉంటాయి. సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో మారిబోజు అండ్ పిన్ బార్ ఈ 2 క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. అలాగే 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో ఎంగిల్ఫింగ్ క్యాండిల్స్, బుల్లిష్ ఎంగిల్ఫింగ్ అండ్ బేరిష్ ఎంగిల్ఫింగ్. 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఇది 3 క్యాండిల్స్ యొక్క కాంబినేషన్ లో ఉంటుంది ఈ ప్యాటర్న్ అనేది. అందులో మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్, ఇవి మనం డిస్కస్ చేయబోయే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లోకి వెళ్లే ముందు క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతాయి మనం చూద్దాం. ఈ క్యాండిల్ ని మారిబోజు క్యాండిల్ అంటాము. ఇది బుల్లిష్ మారిబోజు క్యాండిల్ అండ్ అలాగే ఇది బేరిష్ మారిబోజు క్యాండిల్. వీటిని కూడా సేమ్ నేమ్ తోనే మనం పిలుస్తాము. కాకపోతే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే అప్పర్ అండ్ లోవర్ వీక్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఇవి మారిబోజు క్యాండిల్స్ కిందకే కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని మనం గమనించే ముందు లేదా తెలుసుకునే ముందు ఫస్ట్ ఆ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో చూడాలి. చూడండి, క్యాండిల్ ఇంట్రాడేలో కానీ ఈవెన్ ఏ టైం ఫ్రేమ్ లోనే కానీ స్వింగ్ ట్రేడింగ్ అయినా దేనికైనా కానీ క్యాండిల్ స్టార్ట్ అండ్ ఎండ్ అనేది కామన్ గా ఉంటుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, క్యాండిల్ ఈ ఏరియాలో సమ్వేర్ స్టార్ట్ అయింది, తర్వాత బయింగ్ ప్రెషర్ వల్ల ఆల్మోస్ట్ ఈ ఏరియా దాకా వెళ్ళి కంప్లీట్ అయింది. సో ఇది కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్, అంటే ఒక బయింగ్ ప్రెషర్ ని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇది లో అవుతుంది, అలాగే ఇది హై, ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, మీరు ఇక్కడ గమనించినట్లయితే లో హై రెండు క్యాండిల్స్ కి సమానంగా ఉంటుంది. ఈవెన్ బుల్లిష్ క్యాండిల్ కానివ్వండి, బేరిష్ క్యాండిల్ కానివ్వండి. కాకపోతే క్లోజింగ్ అండ్ ఓపెన్ డిఫరెంట్ గా ఉంటుంది. బుల్లిష్ క్యాండిల్స్ కి ఆల్వేస్ ఓపెన్ కింద ఉంటుంది, క్లోజ్ పైన. బేరిష్ క్యాండిల్ చూడండి, ఓపెన్ పైన అవుతుంది, క్లోజ్ కిందకి. ఓకే, ఇక్కడ కూడా అంతే. సో ఈ క్యాండిల్స్ ఇక్కడ విక్స్ పడినాయి కదా, ఆ విక్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, సెల్లర్స్ ట్రై చేశారు కిందకి తీసుకువెళ్ళడానికి, బట్ బయింగ్ ప్రెషర్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ చూడండి ఇంతవరకు వెళ్ళింది. కానీ ఈ ఏరియాలో కూడా సెల్లర్స్ ట్రై చేశారు కిందకి తీసుకురావడానికి, బట్ బయర్స్ ఆల్మోస్ట్ ఈ ఏరియాని హాల్ట్ చేశారు. ఓకే, అలాగే ఇది కూడా చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది, బయర్స్ ట్రై చేశారు పైకి తీసుకెళ్ళడానికి, కానీ సెల్లర్స్ కిందకి తీసుకొచ్చారు. సో ఈ ఏరియాలో హాల్ట్ చేసిన తర్వాత ఇంకా కిందకి తీసుకొచ్చారు, చూడండి ఇంతవరకు. సో స్టిల్ ట్రై చేశారు బయర్స్, బట్ ఈ ఏరియాతో సెల్లర్స్ అనేవాళ్ళు విన్ అయ్యారనమాట. ఓకే, ఇలాగే ఉంటుంది క్యాండిల్ అంటే. సో మీరు ఇప్పుడు దాకా చూసారు కదా, క్యాండిల్ ఓపెన్ అండ్ క్లోజ్, హై అండ్ లో. సో బుల్లిష్ క్యాండిల్ కి ఓపెన్ కింద ఉంటుంది, బేరిష్ క్యాండిల్ కి ఓపెన్ పైన. ఈ చిన్న డిఫరెన్స్ మాత్రమే చూడండి, ఇంకా మిగతా క్యాండిల్ ఫార్మేషన్ అంతా కామన్ గానే ఉంటుంది. అయితే ఈ మారిబోజు క్యాండిల్స్ ని మనం బ్రేక్అవుట్స్ లో ట్రేడ్ చేయడానికి ఉపయోగిస్తాం ట్రేడర్స్. మళ్ళీ చెప్తున్నాను, బ్రేక్అవుట్స్ లో ఉపయోగించడానికి ట్రేడ్ చేస్తాం అన్నమాట. అంటే ఇవి కంప్లీట్ గా ఎయిదర్ బుల్లిష్ మూమెంటం ని గానీ ఎయిదర్ బేరిష్ మూమెంటం గానీ ఇండికేట్ చేస్తున్నాయి. అంటే ఒక ఏరియాలో సపోజ్ మార్కెట్ ఒక ఏరియాలో ఒక 1 hour ట్రావెల్ చేసింది అనుకుందాం, ఇలా. సో ఈ మార్కెట్ కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందో తెలియదు, కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక బయింగ్ ప్రెషర్ రావడం వల్ల మనకు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఓకే, సో దాని ఉద్దేశం ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అని. అలాగే సిమిలర్ గా మీరు చూసినట్టయితే సేమ్ మళ్ళీ ఈ ఏరియాలో మార్కెట్ కన్సల్టేషన్ లో ఉంది. సో మనకి తెలియదు కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అని, బట్ సెల్లర్స్ స్ట్రాంగ్ గా పుష్ చేయడం వల్ల ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇది క్లియర్ ఇండికేషన్ మార్కెట్ కిందకి వెళ్ళబోతుంది అని. ఓకే, ఈ మారిబోజు క్యాండిల్ ని ఒకసారి చార్ట్ లో ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఎలా ట్రేడ్ చేయాలో చూపిస్తాను. చూడండి ట్రేడర్స్, మనం చెప్పుకున్నట్టు ఇది ఒక కన్సోలిడేషన్ ఏరియా. డే క్యాండిల్ బేరిష్ గా స్టార్ట్ అయింది, కానీ మార్కెట్ ఈ ఏరియా కంటే కిందకి వెళ్ళట్లేదు. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి ఒక బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ చూసారు కదా ఈ ఏరియాలో, అండ్ టార్గెట్ 1:2. ఒకసారి ఎగ్జాక్ట్ గా చూపిస్తాను చూడండి, స్టాప్ లాస్ అండ్ 1:2 టార్గెట్. ఇది చూడండి బ్రేక్అవుట్ ఏరియా, బ్రేక్అవుట్ క్యాండిల్. ఇన్ కేసు ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ కన్సోలిడేషన్ తో వచ్చింది కాబట్టి మనం ఇమీడియట్ గా ఎంటర్ అవ్వచ్చు, లేదు అనుకుంటే నెక్స్ట్ రీట్రేస్మెంట్ ఎంట్రీ. ఓకేనా, ఇది బుల్లిష్ మారిబోజు క్యాండిల్ కి ఎగ్జాంపుల్. ఇప్పుడు బేరిష్ క్యాండిల్ కి చూద్దాం. చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్మోస్ట్ కన్సోలిడేషన్ తర్వాత వచ్చే బ్రేక్అవుట్ ని కన్సిడర్ చేయాలి అని. ఈ బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ చేసిన తర్వాత కూడా మార్కెట్ పైకి ట్రావెల్ చేయలేదు, కిందకే వచ్చింది. చూడండి ఎంత పెద్ద క్యాండిల్. సో ఇది క్లియర్ గా మనకి ఇండికేట్ చేస్తుంది, కానీ ఇది బ్రేక్అవుట్ కింద మనం కన్సిడర్ చేయలేము, బట్ స్టిల్ మనం ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాం.
చూడండి, ఆఫ్టర్ కన్సోలిడేషన్ ఇన్ కేస్ ఈ బ్రేక్అవుట్ కూడా ఫెయిల్ అయింది, దీని తర్వాత ఇక్కడ చూడండి క్లియర్ గా ఎగ్జాక్ట్ బ్రేక్అవుట్. సో ఇది బేరిష్ మారిబోజ్కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా బ్రేక్అవుట్స్ ట్రేడ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నేను చెప్పే ఈ 2 కండిషన్స్ చూడండి, ఏదర్ ఒకటి మ్యాచ్ అయినా పర్లేదు. ఆఫ్టర్ కన్సోలిడేషన్ మాత్రమే ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ మనం కన్సిడర్ చేయాలి ఆఫ్టర్ కన్సోలిడేషన్. బట్ ఈ సినారియోలో ఫెయిల్ అయింది, ఓకే. లేదు అనుకుంటే బ్రేక్అవుట్ ప్లస్ రిట్రేస్మెంట్, ఓకే. ఇక్కడ జరిగినట్టుగా బ్రేక్అవుట్ ప్లస్ రిట్రేస్మెంట్, ఓకే. ఇది ఈ బుల్లిష్ అండ్ బేరిష్ మారిబోజు గురించి. నెక్స్ట్ పిన్ బార్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ట్రేడర్స్, ఇది బుల్లిష్ పిన్ బార్ అండ్ ఇది బేరిష్ పిన్ బార్. ఇందాక మీకు చూపించినట్టు ఓపెన్ అండ్ క్లోజ్ ఏ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ కి సేమ్ గానే ఉంటుంది, అలాగే బేరిష్ క్యాండిల్ కూడా ఇలాగే సేమ్, అంటే ఆపోజిట్ లో అది చూపించాను కదా. సో అదే ఫాలో అయిపోవడం, లో అండ్ హై కామన్, ఓకే. ఇవి పిన్ బార్ క్యాండిల్స్ మేజర్ గా మనం రివర్సల్ దగ్గర ట్రేడ్ చేస్తాం అనమాట. అంటే మార్కెట్ ఆల్మోస్ట్ ఇలా పడుతూ ఉంది, సమ్వేర్ అంటే పడుతూ ఉంది, బట్ ఎంత వరకు పడుతుందని మాకు తెలియదు. సో మనం వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ మార్కెట్ కంటిన్యూగా పడుతూ ఉంటే అట్లీస్ట్ దానికి ఒక రిట్రేస్మెంట్ అంటే అవసరం ఉంటుంది. ఇన్ కేసు మార్కెట్ డౌన్ అవ్వడానికైనా కానివ్వండి, లేదా ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని చూపించడానికి. సో అక్కడ ఇండికేట్ చేసే క్యాండిలే మన పిన్ బార్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఈ పిన్ బార్ ఇంతవరకు సెల్లింగ్ ఉంటుంది, ఆ తర్వాత బయింగ్ ప్రెషర్ వల్ల ఇక్కడ నుంచి ఇలా ఫామ్ అవుతుంది, ఓకే. చూడండి ఇక్కడ ఓపెన్ అయిన ఈ క్యాండిల్ సెల్లర్స్ డామినేట్ చేశారు, బట్ స్టిల్ బయింగ్ ప్రెషర్ అండ్ ఓపెన్ ఏరియాకి వచ్చిన తర్వాత దీని కలర్ చేంజ్ అయిపోతుంది అండ్ ఎంతవరకు వెళ్ళింది. బట్ కొద్దిగా సెల్లర్స్ అనేవాళ్ళు ట్రై చేశారు, బట్ స్టిల్ బయర్స్ విన్ అయ్యారు ఈ ఏరియాలో. అలాగే ఇది కూడా చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది, బయర్స్ పైకి తీసుకువెళ్లారు, కానీ సెల్లింగ్ ప్రెషర్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ కి వచ్చింది. కొద్దిగా ట్రై చేశారు, బట్ స్టిల్, ఓకే. ఇది మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు ఈ ప్యాటర్న్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనం ఇన్ కేసు మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఈ పిన్ బార్ బుల్లిష్ పిన్ బార్ ఫామ్ అయితే ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ కి ట్రేడ్ తీసుకోవాలి. అలాగే అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఈ బేరిష్ పిన్ బార్ ఇలా ఫామ్ అయితే మనం డౌన్ ట్రెండ్ కి ట్రేడ్ తీసుకోవాలి, ఓకే. ఈ సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చార్ట్స్ మీద చూపిస్తాను. చూడండి ట్రేడర్స్, ఇది నాకు ట్రేడింగ్ వ్యూ లో పెయిడ్ వర్షన్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ నా క్యాండిల్స్ ఇంతవరకే చూపిస్తాయి. సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఈ రోజుదే చూద్దాం. మార్కెట్ ఆల్మోస్ట్ ఈ ఏరియాలో స్టార్ట్ అయింది, ఇంతవరకు వచ్చింది. దీని తర్వాత కొద్దిగా రివర్సల్ అండ్ దెన్ ఇక్కడ చూడండి ఒక పిన్ బార్ చూడండి ఎలా ఫామ్ అయిందో నేను చెప్పుకున్నట్టు. అంటే దీనికి ముందు కూడా ఇక్కడ సమ్ క్యాండిల్స్ ఉండే ఉంటవి, అంటే ఇది బట్ ఇంతవరకే ఉంది కాబట్టి మనం ఇదే కన్సిడర్ చేద్దాం, ఓకే. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ లాగా ఫామ్ చేసింది. దీని తర్వాత మార్కెట్ చూడండి అప్ మూమెంట్ ఎలా అందుకుందో. మీరు ప్రతిసారి ఈ ప్యాటర్న్స్ ని ట్రేడ్ చేసేటప్పుడు రిస్క్ రివార్డ్ అయితే మనం మ్యాండేటరీగా చూడాలి. ఇన్ కేసు ఈ క్యాండిల్ కంప్లీషన్ మనం ఎంట్రీ తీసుకుంటే క్యాండిల్ లో స్టాప్ లాస్ అండ్ డే హై చూడండి, రిస్క్ రివార్డ్ 2:3 నియర్ బై 3 1:3, ఓకే. ఇది బుల్లిష్ పిన్ బార్ ఎగ్జాంపుల్. అలాగే ఇప్పుడు బేరిష్ పిన్ బార్ చూద్దాం. ఇంకోటి, ఇలా పిన్ బార్ క్రియేట్ అయ్యేటప్పుడు మనం ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నప్పుడు ఏదైనా సపోర్ట్ ఉంటే మనకి ఇంకా హై ప్రాబబుల్ ట్రేడ్ అవుతుంది అది, ఓకే. ఇప్పుడు బేరిష్ పిన్ బార్ గురించి చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి బేరిష్ పిన్ బార్. మార్కెట్ ఎప్పుడైతే ఇది ఫామ్ అయిందో కొద్దిగా ట్రై చేసింది, బట్ స్టిల్ ఫాలో అయింది. ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా, చూడండి ఎలా వర్క్ అయిందో. సో దీని రిస్క్ రివార్డ్ చూద్దాం మనం ఒకసారి. ఎంట్రీ, ఇది స్టాప్ లాస్ అనుకుందాం. చూడండి ఈజీగా 2 అచీవ్ అయింది. ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ డౌన్ సైడ్ నుంచి మనం ట్రేడ్ చేస్తాం, ఎందుకంటే పైకి వెళ్తాయి కాబట్టి. అలాగే బేరిష్ ప్యాటర్న్స్ మనం మార్కెట్ హైలో ఉన్నప్పుడు కిందకి వెళ్తుంది అని ట్రేడ్ చేస్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం మారిబోజు క్యాండిల్స్ గురించి, పిన్ బార్ క్యాండిల్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ 2 క్యాండిల్స్ సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే క్యాండిల్స్ 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట, ఓకే. చూద్దాం. చూడండి ట్రేడర్స్, 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎంగిల్ఫింగ్ క్యాండిల్, ఓకే. ఎంగిల్ఫింగ్ దీని మీనింగ్ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, కంప్లీట్ బేరిష్ క్యాండిల్, లేదా అప్పర్ ఆర్ లోవర్ విక్స్ యాక్సెప్టెడ్. ఆ బేరిష్ క్యాండిల్ ని ఒక బుల్లిష్ క్యాండిల్ కంప్లీట్ గా కవర్ చేసింది. దీన్నే ఎంగిల్ఫింగ్ అంటారు, ఓకే. దీని అర్థం మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అని ఒక ఇండికేషన్, ఓకే. దీన్ని బుల్లిష్ ఎంగిల్ఫింగ్ అంటాం. అలాగే మార్కెట్ అప్ సైడ్ లో ఉంది, ఒక కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఒక కంప్లీట్ బేరిష్ క్యాండిల్ ఆ గ్రీన్ క్యాండిల్ ఎంగిల్ఫింగ్ చేసింది, అంటే ఆల్మోస్ట్ కవర్ చేసేసింది. దీన్ని బేరిష్ ఎంగిల్ఫింగ్ అంటాం. ఈ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్స్ కూడా మనం రివర్సల్ లో ట్రేడ్ చేయడానికి ఉపయోగిస్తాం, ఓకే. ఇందాక చెప్పుకున్నట్టు
మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఫామ్ అయితే ఒక ఇండికేషన్ పైకి వెళ్తుంది అని బుల్లిష్ ఎంగల్ఫింగ్ వాడతాం అప్పుడు. అలాగే మార్కెట్ అప్ సైడ్ లో ఉన్నప్పుడు ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయితే మార్కెట్ కిందకి వెళ్తుందని ఒక ఇండికేషన్. ఎగ్జాంపుల్ ఒకసారి చార్ట్ మీద చూపిస్తాను చూడండి, ఒక ఐడియా వస్తుంది. చూడండి ట్రేడర్స్, బుల్లిష్ ఎంగల్ఫింగ్ చూసారు కదా, ఒక రెడ్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ కవర్ చేసింది. సో ఇక్కడ ఇండికేషన్ మనకి మార్కెట్ ఇక్కడ నుంచి పైకి మూవ్ అవుతుంది అని. ఈ ఏరియా నుంచి చూడండి ఆల్మోస్ట్ డౌన్ అవుతూ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఒక రివర్సల్ అనేది మనకి ఫామ్ అయింది. దీంతో పాటు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఏమన్నా సపోర్ట్ ఉందేమో చూద్దాము. ఇన్ కేస్ సపోర్ట్ ఉంటే అది హై ప్రాబుల్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి మనకి ఒక బ్రేక్అవుట్ వచ్చిన ఏరియాలో ఆల్మోస్ట్ మార్కెట్ సెకండ్ టైం వచ్చింది. ఓకే, ఈ కన్ఫర్మేషన్ తో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే బ్రేక్అవుట్ అయిన తర్వాత చూడండి ఎంతవరకు ట్రావెల్ చేసిందో, ఈ ఏరియా నుంచి ఆల్మోస్ట్ ఈ ఏరియాకి ట్రావెల్ చేసింది మార్కెట్ అనేది. ఓకే, మళ్ళీ ఒకసారి ఇదే ఏరియాకి వచ్చింది కాబట్టి ఈ కన్ఫర్మేషన్ తో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకసారి దీని రిస్క్ రివార్డ్ ని చూద్దాం. వన్స్ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ 1:2 ఈజీగా అచీవ్ అయింది. చూడండి 1:2, 3 కూడా అచీవ్ అయింది. మంచి హై ప్రాబిలిటీ ట్రేడ్, ఎందుకంటే మనకి సపోర్ట్ ఉంది ఆ ఏరియాలో, అలాగే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. ఓకే, మంచి కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు బేరిష్ ఎంగల్ఫింగ్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ మార్కెట్ హైలో ట్రేడ్ అవుతుంది ఇక్కడ నుంచి ఇంతవరకు. ఆ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ని మన రెడ్ క్యాండిల్ ఆల్మోస్ట్ కవర్ చేసింది. సో ఇది గుడ్ ఇండికేషన్ మనం షార్ట్ ట్రేడ్ తీసుకోవడానికి. వన్స్ క్యాండిల్ కంప్లీట్ అయ్యాక మనం షార్ట్ ట్రేడ్ ని ఇనిషియేట్ చేస్తాం. చూడండి 1:2 ఈజీగా అచీవ్ అయింది. బట్ మనం లెఫ్ట్ సైడ్ చూస్తే ప్రస్తుతానికైతే ఎలాంటి రెసిస్టెన్స్ అనేది లేవు, కానీ ఇక్కడ బాగా వర్క్ అయింది. ఓకే, ఇంతవరకు మనం సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అండ్ 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ని కవర్ చేసాం. ఇప్పుడు 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ని కవర్ చేద్దాం. ఇది 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ట్రేడర్స్ అండ్ 3 క్యాండిల్స్ కాంబినేషన్ అన్నమాట. ఇది కూడా సేమ్ రివర్సల్ లోనే ట్రేడ్ చేస్తాం. ఒక మారిబోజు క్యాండిల్ తప్పించి పిన్ బార్ కానివ్వండి, ఎంగల్ఫింగ్ కానివ్వండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్స్ మనం మార్కెట్ రివర్స్ అయ్యే ఏరియాలోనే ట్రేడ్ చేస్తాం. ఓకే, ఇది కూడా అంతే, మార్కెట్ కిందకు వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఎక్కడైతే రివర్స్ అవుతుంది అని మనకి ఇండికేట్ అవుతుందో ఆ ఏరియాలో మనం బై ట్రేడ్ ని ట్రిగ్గర్ చేస్తాం. ఇక్కడ చూస్తే ఈవినింగ్ స్టార్ అంటే ఇది కైండ్ ఆఫ్ మన సన్ రైజ్ సన్సెట్ లా అనమాట. మార్నింగ్ స్టార్ అంటే సన్ రైజ్ అనుకోవచ్చు అండ్ ఈవినింగ్ స్టార్ అంటే సన్సెట్. ఓకే, సో వీటిని మార్కెట్ లో అప్లై చేశారు ఈ లాజిక్స్ ని. సో మార్కెట్ పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. దీని ఉద్దేశం మార్కెట్ కిందకి రాబోతుంది అని. ఓకే, ఈ ప్యాటర్న్ గురించి కొద్దిగా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే ఇలా మార్కెట్ పడుతూ వచ్చింది. ఈ ఏరియాలో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో జనరల్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ కిందకి వెళ్తుంది అని చెప్పి, సో అలాగే ఇక్కడ ఆల్మోస్ట్ సెల్ చేయడానికి ట్రై చేస్తారు. దాని తర్వాత కూడా ఒక చిన్న క్యాండిల్, డోజీ క్యాండిల్ లాగా ఫామ్ అవుతుంది కొన్ని సెల్లింగ్ ఆర్డర్స్ తో. బట్ వీళ్ళ స్టాప్ లాస్లు చూస్తే మీరు ఇక్కడ కానివ్వండి, ఇక్కడ లేదా ఈ ఏరియాలో ఉంటాయి. అంటే ఈ డోజీ క్యాండిల్ అనేది ఒక ఇండిషన్ క్యాండిల్ అనమాట. సో ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చు, లేదా న్యూ ట్రేడర్స్ కూడా ఈ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కాంబినేషన్ తో ట్రేడ్ చేస్తారు కాబట్టి అలా ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఓకే, ఆ ప్రాసెస్ లో స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ చేసుకుంటూ ఆల్మోస్ట్ మార్కెట్ అనేది దాని డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. సో ఈ లాజిక్ బేస్ చేసుకుని మనం వన్స్ ఈ క్యాండిల్ కంప్లీట్ అయ్యాక మనం 50% క్వాంటిటీని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇన్ కేసు ఈ క్యాండిల్ 50% వస్తే మిగతా 50% ని యాడ్ చేసి స్టాప్ లాస్ అనేది ఈ ఏరియాలో పెట్టుకుంటాం. ఓకే, ఇది లాంగ్ ట్రేడ్. అలాగే మార్కెట్ హైలో ఉంది, సో బయర్స్ బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అనేది ఒక మార్కెట్ ఒక ఇండెసిషన్ లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళ స్టాప్ లాసెస్ ఈ ఏరియాలో ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. సో వీళ్ళ స్టాప్ లాసెస్ ని ట్రిగ్గర్ చేసుకుంటూ మార్కెట్ దాని డైరెక్షన్ ని చేంజ్ చేస్తుంది. అప్పుడు మనం ఈ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత సెల్ ఆర్డర్ ని ట్రిగ్గర్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు 50% ఇక్కడ, 50% ఇక్కడ, స్టాప్ లాస్ ఈ క్యాండిల్ పైన. ఓకే, దీని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఈవినింగ్ స్టార్ గురించి చూద్దాం. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందాక చూపించినట్టు ఇక్కడ మార్కెట్ డైరెక్షన్ చూడండి, అప్ సైడ్, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్, ఒక డోజీ అండ్ రెడ్ క్యాండిల్. ఓకే, ఇది క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది మనకి మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి వెళ్తుంది అని. ఓకే, ఇంకా ఏమన్నా అడిషనల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయేమో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ ఏరియా అని మనం ఐడెంటిఫై చేసాం, బట్ స్టిల్ ఇంకా కన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది. చూడండి, ఈ కన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది, చూసారు కదా. చూడండి, ఈ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ పైకి వెళ్ళలేదు, ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జోన్ లో ఉంది. అగైన్ నెక్స్ట్ డే పైకే ఓపెన్ అయినా కానీ ఇదే ఏరియాలో కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఇది ఫాల్స్ బ్రేక్అవుట్. దాని తర్వాత ఇక్కడ నుంచి ఫాల్ అయింది, మళ్ళీ సేమ్ ఏరియాలోకి
మనకి మార్కెట్ వచ్చిన తర్వాత ఈ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఓకే. సో మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ దొరికాయి. ఇన్ని కన్ఫర్మేషన్స్ తర్వాత మనం ట్రేడ్ తీసుకోవచ్చు. చూడండి ఇప్పుడు దీని రిస్క్ రివార్డ్ ఒకసారి చూద్దాం. వన్స్ ఈ క్యాండిల్ కంప్లీట్ అయ్యాక మనం ట్రేడ్ ట్రిగ్గర్ చేయాలి. స్టాప్ లాస్ అండ్ చూడండి 1:2 ఈజీగా అచీవ్ అయింది. ఓకే. ఇప్పుడు మార్నింగ్ స్టార్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ట్రేడర్స్, మార్నింగ్ స్టార్ ఎగ్జాంపుల్ చూడండి. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ గా సపోర్ట్ కూడా దొరికింది. ఈ క్యాండిల్ చూడండి, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కదా మనం డిస్కస్ చేసినట్టుగా. అంటే మార్కెట్ ఈ ఏరియా నుంచి ఆల్మోస్ట్ ఇంత ఫాల్ అయ్యాక ఒకసారి ట్రై చేసింది పైకి వెళ్ళడానికి, బట్ స్టిల్ వెళ్ళలేకపోయింది. ఇక్కడ కైండ్ ఆఫ్ పిన్ బార్ కూడా చూడండి, సింగిల్ క్యాండిల్ స్టిక్ చూసుకుంటే ఒక డోజీ లాగా కూడా క్రియేట్ అయింది. అలాగే సపోర్ట్ అండ్ ఒక రీట్రేస్మెంట్ అండ్ అగైన్ ఇంత మూమెంట్ తర్వాత మళ్ళీ సపోర్ట్, మళ్ళీ సపోర్ట్. సో ఇది స్క్రివర్డ్ చూద్దాం. చూడండి ఒకసారి. వన్స్ క్యాండిల్ కంప్లీట్ అయ్యాక ఇన్ కేస్ స్టాప్ లాస్ పెద్దదిగా ఉంటే మనం ఈ క్యాండిల్ కిందకైనా పెట్టుకోవచ్చు. చూడండి 1:2 ఈజీగా అచీవ్ అయింది. చూసారు కదా, ఇవి ఇంట్రాడేలో మనం మాక్సిమం యూజ్ చేసే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. అగైన్ ఇంకోసారి చెప్తున్నాను, మారిబోజు, పిన్ బార్, ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ అండ్ ఈవినింగ్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్. వీటిని మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అప్డేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.